రాము కోసం అంటే ఫర్ రాము. మరి నా కోసం ఫర్ మీ. ఆమె కోసం ఫర్ హర్. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఆమె కోసం వెయిట్ చెయ్యు, వెయిట్ ఫర్ హర్. ఆమె కోసం వెయిట్ చెయ్యొద్దు, డోంట్ వెయిట్ ఫర్ హర్. నా కోసం వంట చెయ్యు, కుక్ ఫర్ మీ. పొరపాటున కుక్ మీ అనకండి. ఒకవేళ మీరు ఫర్ వదిలేశారనుకోండి, కుక్ మీ అంటే నన్ను వంట చెయ్యు. ఒకవేళ నేను ఈరోజు లేట్గా వస్తాను, నా కోసం వంట చేయొద్దు అని చెప్పాలి, మెసేజ్ పెట్టాలి ఎవరికైనా. నేను ఈరోజు లేట్గా వస్తాను, ఐ విల్ కమ్ లేట్. ఓకే, అది సింపుల్ ఫీచర్లో ఉంది, ఐ విల్ కమ్ లేట్. నా కోసం వంట చేయొద్దు, డోంట్ కుక్ మీ అన్నాం అనుకోండి, అక్కడ ఫర్ వదిలేసాం ఫ్లోలో. డోంట్ కుక్ మీ అనలేంగా మనం. సో నన్ను వంట చేయొద్దు అంటే బాగోదు కదా. డోంట్ కుక్ ఫర్ మీ.